అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి దమ్ము బిర్యానీ చేయబోతున్నానండి. చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీతో దమ్ము బిర్యానీ చేయబోతున్నానండి. 1 కేజీన్నర చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ శుభ్రంగా కడుక్కొని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లి పేస్ట్ మొత్తం వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇలా చేసుకొని ఇలా కలుపుకొని ముక్కకు పెట్టేటట్టుగా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, నేను 2 కేజీలు బియ్యం 2 కేజీలు రైస్ చేయబోతున్నానండి. 2 కేజీల రైస్కి ఇదిగోండి డబరా పెట్టుకున్నా, పెద్ద డబరా పెట్టుకున్నానండి. 2 కేజీల రైస్కి పెద్ద డబరా పెట్టుకున్నానండి. దీంతో పాటు నేను కర్రీ చేసేది కూడా చూపిస్తాను. 2 పెడతానండి వీడియో. ఒకే వీడియోలో 2 వస్తాయి. కొంచెం లేట్ అయినా ఏమనుకోకుండా 2 చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా చేస్తానండి. ఇగో చూసారా, బాండి పెట్టుకోవాలి. ఫస్ట్ బాండి పెట్టుకొని 1/4 కిలో ఆయిల్ పోసుకోవాలండి. 1/4 కిలో ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. మనం దమ్ము బిర్యానీ కదా, 1/4 కిలో ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఆయిల్ మనకి వేడెక్కిందండి, ఆయిల్ ఎక్కింది కదా. ఇప్పుడు మనం అన్ని పలావ్ దినుసులు వేసుకోవాలండి. అన్నీ ఇవ్వండి చూడండి, చెక్క, లవంగాయి, అన్ని పలావ్ దినుసులు మొత్తం వేసేసుకోవాలి. మనకి పలావ్ దినుసులు వేసుకున్నాం కానీ టమాటాలు వచ్చేసి ఒక 3 టమాటాలండి. మిరపకాయలు వచ్చేసి ఒక 4 పచ్చిమిరకాయలండి. ఇంత పొడుగ్గానే కట్ చేసుకోక్కర్లేదని ఇట్లా వేసేసుకోవచ్చండి. ఉల్లిపాయలు వచ్చేసి 2 గడ్డలు ఉల్లిపాయలండి. ఉల్లిగడ్డలు 2 గడ్డలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం మగ్గనిద్దాం. ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ మనం కర్రీలో కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ వేసుకోవాలండి. అల్లం వెల్లి పేస్ట్ 1 స్పూను ధనియాల పొడి ఇది బాగా వేసుకొని కలుపుకోవాలండి. ఇవ్వండి, అల్లం వెల్లి పేస్ట్ కూడా మనకి మగ్గిపోయాక ఇప్పుడు కర్రీ వేసుకోవాలండి. చూపించాక కలిపి పెట్టింది ఇది మొత్తం ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటైనా ముక్క బాగా మగ్గాలండి. ఆయిల్లో తాలింపులో మగ్గాలండి. చక్కగా మనకి ఎక్కిపోయిందండి. చూస్తున్నారా, ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం అండి, లైట్గా కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, 2 రెబ్బల కరివేపాకు కొద్దిగానండి. కరివేపాకు వేసుకునేది కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఇప్పుడు మనం కలిపేసుకున్నామండి. కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం కదా, మట్టిపోయింది. నేను ఈ సోలతో 5 సోల బియ్యం తీసుకున్నానండి. ఈ సోలతో 5 సోల బియ్యం తీసుకున్నాం కాబట్టి దీని కొలత ప్రకారం మనం 6 సోళ్ళు బియ్యం నీళ్ళు పోసుకుంటే సరిపోయింది. దీంతో 6 సోళ్ళు నీళ్ళు, 2 చక్కగా మనకి ఇదిగోండి ఎసురు పోసుకున్నాం కదా. మనం బారుగు పోసుకున్నామండి. బారు పోసుకోవాలి. ఉప్పు సరిపోయిందాం చూసుకొని ఇదిగోండి, ఉప్పు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చాలా బాగుంది టేస్ట్గా. ఇది ఎసురు బాగా మరగనిద్దామండి. సోలు బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబోసుకొని ఈ బుట్టకు పోసుకున్నానండి. ఇలా బుట్టకు పోసుకోవాలి. మీరు కూడా కడిగి నానబెట్టుకొని బాస్మతి రైస్ ఏమో 3 సోళ్ళు తీసుకున్నానండి. నార్మల్ బియ్యం ఉంటేగా ఈ 2 సోళ్ళు 2 కలిపి మిక్సింగ్తో చేస్తున్నానండి. దమ్ము బిర్యానీ, చికెన్ దమ్ము బిర్యానీ అండి. చూడండి, ఇగోండి బియ్యము బాస్మతి రైస్ 2 కలిపి దమ్ము బిర్యానీ చేయబోతున్నాను. కడిగి నానబెట్టుకొని వడబుట్టకి ఇలా బుట్టకు పోసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎసురు కూడా ఇదిగోండి, ఎసురు కూడా చక్కగా మనకు మరిగిపోతున్నాయండి. బాగా మరిగిపోతున్నాయిగా. ఇప్పుడు ఈ రైస్ దీంట్లో పోసుకోవాలి. మన ఎసిట్లో బియ్యం పోసుకున్నాం కదా, ఓవర్కి అట్లా కలుపుకోవాలండి. దమ్ము బిర్యానీ కదా, అది కాక బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, విరిగిపోతాయండి. లైట్గా అట్లా కలుపుకోవాలి. ముక్క కూడా మనకి ఎక్కడ చెక్కు చెదరకుండా చూడండి. శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి. పెద్ద మంట పెట్టుకొని 10 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి.
రైస్ మనకి చాలా వరకు అయిపోయిందండి. ఇదిగోండి రైస్ మాత్రం మనకు అయిపోయిందండి. ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు అయితే మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండి ఇప్పుడు వేసుకోవాలండి. కొత్తిమీర కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండి, లైట్గా పుదీనా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఊరికట్ట మగ్గించుకుందామండి. చూడండి ఇప్పుడు రెడీ అయిపోయిందో లేదో మూత తీసి మనం చూద్దామండి. చూసారా చక్కగా మన కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కండి. అది అట్లాగే ఉంది. రైస్ చూడండి, ఇదిగోండి రైస్ చూడండి ఇట్లా పొడి పొడి ఆడుతుంది. ఇదిగోండి ముక్క కూడా చూడండి, మనకి దమ్ము బిర్యానీ కదండి, ముక్క కూడా చక్కగా మనకి ఉడికిపోయిందండి. ఇదిగోండి ఉడికిపోయింది, రైస్ కూడా చక్కగా మనకు ఉడికిపోయింది. చూసారా ఇదిగోండి రైస్ ఇలా పొడి పొడి ఆడుతూ ఉండాలండి. రైస్ ఎప్పుడైనా ఇలా పొడి పొడి ఆడితే మనకి దమ్ము బిర్యానీ చాలా టేస్ట్ వచ్చిద్దండి. ఇంకా అయిపోయిందండి, మనం దించేసుకోవడమే. దించేసుకొని నెక్స్ట్ అంతనే మనం కూర కర్రీ చేసేసుకుందామండి. చూడండి ఎట్లా వస్తుందో పొళ్ళు పొళ్ళుగా. చూసారా ఇట్లా రావాలండి. మన రెస్టారెంట్లో కూడా ఇలా రాదండి. ఎంత చక్కగా చూసారా ఎంత బాగుందో రైసు, చాలా టేస్టీ కూడా ఉందండి. వెంటనే ఇది దించేసుకొని మనం కర్రీ పెట్టేసుకున్నామండి. కర్రీకి ఒక డబరా పెట్టుకున్నాను. చికెన్ వచ్చేసి 3 కేజీలు అండి. 3 కేజీల చికెన్కి ఇదిగోండి పెద్ద డబరా పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ పాకులో పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాయి వేసుకున్నామండి. కొంచెం పలావ్ దినుసులు బాగుంటుందండి, టేస్ట్గా చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర అండి, 1 స్పూను జీలకర్ర. ఇదిగోండి 2 స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్, 2 స్పూన్లు అండి. ఈ స్పూన్తో 2 స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకున్నాం అండి. ఇది పచ్చి వాసన పోయేటట్టుగా ఈ నూనెలో కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఒక 1/2 కేజీ టమాటాలు, సన్నగా కోసుకున్న టమాటాలు అండి, 1/2 కేజీ టమాటాలు. ఉల్లిగడ్డలు 3, 10 పచ్చిమిరకాయలు అండి, 10 పచ్చిమిరకాయలు సన్నగా కోసుకోక్కర్లేదండి. ఇలా ఉల్లిగడ్డలోకి వచ్చి 4 అండి, 4 ఉల్లిగడ్డలు, 10 పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. మొత్తం బాగా మగ్గనివ్వాలి. ఇవ్వండి 1/2 స్పూను పసుపు, అంతా ఉప్పు అండి, గల్లుప్పు వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. చూడండి చక్కగా మన గ్రేవీ కూడా అయిపోయిందండి. ఇట్లా కుప్పగా ఉడికిపోవాలి టమాటాలు. ఇట్లా ఉడికిపోయాక ఇదిగోండి చికెన్ వచ్చేసి చెప్పాక 3 కేజీలు చికెన్ అండి. 3 కేజీలు ఉప్పు వేసి పసుపు వేసి బాగా ఉడకబెట్టుకున్నానండి. ఈ డబరాలు ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టుకున్నాం. ఇది ఇప్పుడు దీంట్లోకి వేసేసుకున్నాం. మనం బాగా కలుపుకున్నాం. ఇట్లా ఉడికిపోవాలండి, మెత్తగా ఉడికిపోవాలి. చూడండి గ్రేవీలాగా వచ్చేసింది. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుందామండి. ధనియాల పొడి 2 స్పూన్లు అండి. ఇదిగోండి ఒక 50 గ్రాములు కారం అండి. 50 గ్రాములు 3 కేజీలు కదండి, ఒక 50 గ్రాములు కారం. బాగా కలుపుకోవాలి. కారం వేసుకున్నాం కండి, కారం కూడా చక్కగా మనకు మగ్గిపోయిందండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. మీరు కావాలంటే గ్రేవీ లాగా తినొచ్చండి, కొంచెం కావాలంటే 1 చెంబు వాటర్ పోసుకోవచ్చండి. నేను ఇదిగోండి ఇందాక కడిగిన ఆ వాటర్ అంతా పోసేస్తున్నాను. చూడండి చక్కగా మనకి పులుసు బాగా మగ్గిపోయి ఇదిగోండి గ్రేవీ లాగా వచ్చేస్తుందండి, దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇదిగోండి పేస్ట్ తయారు చేసుకున్నాం. పేస్ట్ వచ్చేసేసి జీడిపప్పు, 1 టమాటా, 2 ఉల్లిగడ్డలు అండి. మళ్ళీ చెప్తున్నానండి అర్థం కాకపోతే. జీడిపప్పు కొంచెం అండి, 1 కప్పు జీడిపప్పు, 1 టమాటా, 2 చిన్న ఉల్లిగడ్డలు మొత్తం కలిసి పేస్ట్ చేసుకున్న పేస్ట్ గ్రేవీ కోసం అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదే ముఖ్యమైనది మనకి చికెన్కి కావాల్సింది, ముఖ్యమైన ఐటెం ఇదే. చక్కగా మనకి ఇప్పుడు చక్కగా చూడండి ఎలా వచ్చేసిందో. గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఇది ఇట్లా గ్రేవీలాగా పెట్టుకోవాలండి. గ్రేవీ పెట్టుకొని ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు. ఇదిగోండి కరివేపాకు కొంచెం, పుదీనా కొంచెం, కొత్తిమీర 3 వేసేసుకొని 1-2 నిమిషాలు
స్లిమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టుగా. చూడండి ఇప్పుడు కర్రీ చూద్దామండి మనం. అదేగండి ఇట్లా ఆయిల్ ఎప్పుడైనా కర్రీలో ఇట్లా ఆయిల్ ఎప్పుడైనా ఇట్లా పైకి రావాలండి. పైకి వస్తే కర్రీ అయిపోయినట్టే మనకి. చూడండి చక్కగా కర్రీ ఎలా ఉందో. గ్రేవీ కూడా ఇదిగోండి మనకు కావాల్సినంత గ్రేవీ కూడా ఉందండి. చక్కగా దమ్ము బిర్యానీలోకి కాంబినేషన్కి సూపర్గా ఉంటుందండి. చూడండి చాలా బాగుంది, టేస్టీగా అయిపోయిందండి. గ్యాస్ తీసేసుకొని కట్టేసుకురండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, లైక్ ఇవ్వట్లా, షేర్ చేయట్లా. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టట్లా, కామెంట్ పెట్టండి, ఒక లైక్ ఇచ్చుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.